మనుషులంతా చనిపోతారు, పట్టణమంతా నాశనం అవుతారని పెద్దల కేకలు వేస్తూ తన బిడ్డలను చేసుకునేటువంటి అల్లుల వద్దకు వెళ్ళాడట. అయితే ఆ లోతు సువార్త, లోతు చెబుతున్నటువంటి మాటలు వారు పెడచెవిని పెట్టారు. పట్టణమంతా క్షేమంగా ఉంది, ఇల్లులు కట్టుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, పొలాలు పండిస్తున్నాం, దేశమంతా క్షేమంగా ఉంటే దేశము నాశనం కావటం ఏంటి, నీకేమైనా కళ లేకపోతే వెర్రి మాటలు అని చెప్పి ఆనాడు లోతు మాటలను వారు నమ్మలేదండి, విశ్వసించలేదు. ఈనాడు కూడా సువార్త విస్తృతంగా ప్రకటించబడుతుంది. దేవుని రాకడ తీర్పుల గురించి ప్రకటన చేయబడుతుంది. భూకంపాలు, వరదలు ప్రక్క భయంకరమైన ఉత్పాదాలు చూస్తున్నారు మనుషులు. దేవుని సేవకులు రాబోతున్నటువంటి విషయాలను ప్రకటిస్తుంటే ఆనాడన్నట్టు ఈనాడు కూడా ప్రజలు, దేశం అభివృద్ధి చెందుతున్నది, సైన్స్ టెక్నాలజీ పెరిగింది, గుండెలు తీసి గుండెలు వేస్తున్నారు, కళ్ళు తీసి కళ్ళు వేస్తున్నారు. ఏమవుతుంది నాశనము? ఎందుకు అవుతుంది నాశనము? దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆనాటి వారిలాగానే మాట్లాడుచున్నారు, కానీ దేవుని వాక్యాన్ని విశ్వసించట్లేదు. లోతు మాటలు వారు నమ్మలేదు లోతు దినములలో. ఈనాడు కూడా దేవుని మాటలు దేవుని సేవకుల ద్వారా ప్రకటిస్తుంటే వినలేదు. ఆ తర్వాత అగ్ని గంధకము కురిసినప్పుడు వాళ్ళు బగబగ మండే మంటలో కాలిపోతూ, అయ్యో మేము లోతు మాట వినకపోతేమే, అది అబద్ధం అనుకుంటేమే, ఏదో కళ అనుకుంటేమే, ఏదో ఊహా మాటలు అనుకుంటేమే, ఏదో అతను వెర్రివాడు అనుకుంటేమని ఎంతో భయంకరంగా మలమల మాడి చస్తూ ఆ మాటలు వారు తలపోసి ఉంటారు. రేపు ప్రభు రాకడ సమయంలో కూడా ఆ భయంకరమైనటువంటి భూగోళము నాశనమైనటువంటి వేళలో అయ్యో సువార్తికులు చెబుతుంటే వినకపోతేమే, ఇదంతా భూటకం అనుకుంటేమే, ఇదంతా అబద్ధం అనుకుంటేమే, ఏదో పట్టుకూటి కొరకు వాళ్ళు చెప్తున్న బోధలని మేము అనుకుంటేమే, ఇలా జరుగుతుందో అనుకోలేదని చెప్పి ఏడ్చి ప్రలాపిస్తూ నిలువున దహించబడే దినాలు ఉన్నాయి ప్రియ సోదరి సహోదరులారా. కాబట్టి దేవుని సన్నిధిలో సమయం ఉండగానే, ప్రభు ఇంకా రాకడ సమయాన్ని ఆలస్యం